హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 70వ భాగం. యయాతి చరిత్ర. పురూరవుని పెద్ద కుమారుడు ఆయువు. ఆయువు యొక్క పెద్ద కుమారుడు నహుష చక్రవర్తి. ఇంద్రుడు బ్రహ్మహత్య పాతక దోషము కలగడముతో సింహాసనము వదిలి పారిపోయాడు. ఇంద్రుడు కనపడే వరకు ఇంద్ర పదవి ఖాళీగా ఉండకూడదని దేవతలు త్రిమూర్తుల సలహాపై నహషుని స్వర్గాధిపతిగా పట్టాభిషేకం చేశాడు. కొంతకాలానికి నహుషుడు ఇంద్ర పదవితో గర్వం అహంకారము పొంది ఇంద్రాణి అయిన శచీదేవిపై మోహము చెంది ఆమెను తనను భర్తగా స్వీకరించమన్నాడు. బృహస్పతి సలహాతో శచీదేవి నహషుని తన మందిరానికి 7 ఋషులు మోసే పల్లకిపై వస్తే భర్తగా అంగీకరిస్తాను అని వర్తమానం పంపింది. ఇంద్రుడన్న గర్వముతో నహషుడు 7 ఋషులను పిలిచి తాను ఎక్కే పల్లకిని మోసి శచీదేవి దగ్గరకు తీసుకువెళ్లమని ఆదేశించాడు. ఇంద్ర పదవిపై గల గౌరవముతో 7 ఋషులు అంగీకరించి నహషుడు ఎక్కిన పల్లకిని మోస్తూ శచీదేవి మందరము వైపు వెళ్లసాగారు. శచీదేవిపై మోహముతో ఉన్న నహషుడు త్వరగా ఆమె దగ్గరకు వెళ్ళాలి అనే ఆత్రముతో ముందు వైపున పల్లకి మోస్తున్న అగత్స్య మహర్షిని జరజర తొందరగా అంటూ కాలితో అదిలించాడు. అగత్స్య మహర్షికి ఆగ్రహం వచ్చి నహషుని ఇంద్ర పదవిపై గల గౌరవముతో నీ అహంకారము సహించి నీ పల్లకి మోస్తున్న మమ్మలిని పాద తాడనము చేసి అవమానించావు. నీవన్నట్లే ఇంద్ర పదవి కోల్పోయి జరవై కొండ చిలువవై భూమి మీద నివసించు అని శపించాడు. నహషుడు వెంటనే స్వర్గము నుంచి భూమిపైకి కొండ చిలువై పడిపోయాడు. నహషునికి యతి, యయాతి, సంయాతి, అయాతి, వియతి, కృతి అనే 6 కుమారులున్నారు. పెద్దవాడైన యతి పేరుకు తగ్గట్లు రాజభోగాలను విసర్జించి విరాగి అయి అడవులకు వెళ్ళిపోయాడు. తర్వాత వాడైన యయాతికి రాజ్యభారము సంక్రమించింది. యయాతి శుక్రాచార్యుని కుమార్తె అయిన దేవయానిని రాక్షసరాజైన వృషపర్వుని కుమార్తె శర్మిష్ఠను వివాహము చేసుకున్నాడు. దేవయాని ద్వారా యదువు, తుర్వసుడు అనే 2 పుత్రులను, శర్మిష్ఠ ద్వారా ద్రహ్యుడు, అనువు, పూరుడు అనే 3 పుత్రులను పొందాడు. తనకు తెలియకుండా రహస్యంగా శర్మిష్ఠను పెండ్లాడి పిల్లలను కనటాన్ని తెలుసుకున్న దేవయాని కోపము చెంది తండ్రి శుక్రాచార్యునికి చెప్పింది. కూతురుపై మమకారము కల శుక్రాచార్యుడు యయాతిపై కోపము చెంది యవ్వన లేకుండా అకాల వృద్ధాప్యం పొందుతావు అని శపించాడు. యయాతి శుక్రాచార్యుని పాదాలకు నమస్కరించి మీ శాపము వలన మీ కూతురు దేవయానికి అన్యాయము జరుగుతుంది కనుక శాపం ఉపసంహరించండి అని ప్రాధేయపడ్డాడు. శాంతించిన శుక్రాచార్యుడు శాపము వెనక్కు తీసుకునలేను, కానీ యవ్వనం లభించే మార్గం చెబుతాను. నీ కుమారులలో ఎవరైనా స్వచ్ఛందంగా అంగీకరించి నీ వృద్ధాప్యము తీసుకొని వారి యవ్వనం నీకు ఇవ్వవచ్చును. నీ కోరికలు తీరేంత వరకు అనుభవించి వారి యవ్వనము తిరిగి ఇచ్చి నీ వృద్ధాప్యం వెనక్కు తీసుకునవచ్చును అని ఉపాయం చెప్పాడు. యయాతి తన 5 కుమారులను పిలిచి శుక్రాచార్యుని శాపము సంగతి చెప్పి మరికొంతకాలం నాకు యవ్వనముతో సుఖభోగాలు అనుభవించాలని ఉంది. మీ యవ్వనం నాకు 1000 ఏళ్ళు ఇచ్చి నా వృద్ధాప్యం తీసుకోండి. 1000 ఏళ్ళు గడిచిన తరువాత మీ యవ్వనం తిరిగి ఇచ్చి నా వృద్ధాప్యం తీసుకుంటాను. ఇలా ఇచ్చిన వారే నా తరువాత రాజ్యాధికారులవుతారు అని అడిగాడు. పెద్దవాడు యదువుతో సహనాలు కుమారులు తండ్రి కోరికను తిరస్కరించారు. పెద్దవాడు యదువుతో సహా 4 కుమారులు తండ్రి కోరికను తిరస్కరించారు. చివరి కుమారుడైన పూరుడు అంగీకరించాడు. తన కోరికను తిరస్కరించిన 4 కుమారులను తండ్రి మాటను తిరస్కరించిన మీకు మీ సంతానానికి రాజ్యార్హత ఉండదు, సామంతులై సామాన్య జీవనం గడుపుతారు అని శపించాడు. పూరుని నుంచి యవ్వనము తీసుకుని పూరునికి వృద్ధాప్యము ఇచ్చి యయాతి 1000 సంవత్సరాలు సుఖభోగాలు అనుభవించాడు.
తరువాత వైరాగ్యము పొంది పూరుడికి యవ్వనాన్ని ఇచ్చేసి వృద్ధాప్యం తిరిగి తీసేసుకొన్నాడు. పూరునికి భూమండలానికి చక్రవర్తిగా పట్టాభిషక్తుని చేశాడు. తుర్వసుని ఆగ్నేయ మండలానికి, ద్రహ్యుని పశ్చిమ మండలానికి, యదువిని దక్షిణ మండలానికి, అనువుని ఉత్తర మండలానికి సామంత పాలకులుగా నియమించాడు. తరువాత యయాతి సన్యసించి వానప్రస్థానికి వెళ్ళిపోయాడు. దక్షిణ మండలానికి క్షేత్ర పాలకుడైన యదు వంశానికి మూల పురుషుడు అయ్యాడు. ఈ వంశము వారిని యాదవులు అంటారు. శ్రీ మహావిష్ణువు ఈ యదువంశములోనే దేవకి వసుదేవులకు పుత్రుడిగా శ్రీకృష్ణనామముతో జన్మించాడు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.